పెద్దగా లెంతీగా మాట్లాడుతున్నానేమో అని నాకు కూడా అనిపిస్తుంది, కానీ నేను మీకోసం ఎస్పెషల్లీ నేను ట్రైన్ అవుతాను ఫాస్ట్ గా చెప్పేసేయడానికి. సరే, ఈ 4 పిల్లర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అయితే మాట్లాడుకుందాం. ఇంత లావ్ అయితే నేను లేను. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది నా బాడీ కాదు, నేను కాదు, ఇలా అయిపోయాను ఏంటి అని అనిపిస్తుంది అనమాట. బట్ ఎవ్రీ లేడీ కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నది లేడీస్ అయితే కనుక మీకు నాలాగా ఫీలింగ్ కలిగిందా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు, స్టడీ టైంలో, మీరు కాలేజ్ టైంలో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మనం వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మన దృష్టి అంతా డైట్ మీదే ఉంటుంది. ఏం తింటున్నాం, ఏం తినకూడదు, ఇలాంటివే ఉంటుంది. బట్ నేను చాలాసార్లు డైట్లో చాలా చేంజెస్ చేశాను. నాకు మొదటి నుంచి కూడా తెలుసు. మీరు నా స్టార్టింగ్ వీడియోస్ కూడా చూడండి. నాది 4 పిల్లర్ మెథడ్ అండి. 4 పిల్లర్ మెథడ్లో ఫస్ట్ వచ్చి సరైన డైట్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, 4th పిల్లర్ వచ్చి సప్లిమెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 పిల్లర్ మెథడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని నేను నా లైఫ్లో అనేక రకాల హెల్త్ ఇష్యూస్ నేను ఫేస్ చేశాను అనమాట. ఎనీమిక్ దగ్గర నుంచి బోలెడన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి చాలా పెద్దగా అయ్యి అసలు బెడ్లో 1 month లేవలేని పరిస్థితుల్లో, బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ వల్ల అయితే నేను సఫర్ అవ్వడం జరిగింది. నాకు తెలుసు హెల్త్ ఎంత ఇంపార్టెంట్. మనం అనారోగ్యం పాలైపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులు మనతో ఎలా ఉంటారు, అసలు మన ఫిజికల్ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుంది, మనం సోషల్గా కలిసే విధానం ఎలా ఉంటుంది, అన్నీ నాకు తెలుసు అండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, మనం జాబ్ కూడా సరిగ్గా చేయలేము, ఫైనాన్షియల్లీ డిఫికల్టీస్ వస్తాయన్నమాట. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే మొదటి నుంచి కూడా మన ఛానల్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి, చూడండి. అలాగే వెస్టీస్ అండి, నేనైతే వెస్టీస్ సప్లిమెంట్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇక మొదటి పిల్లర్ గురించి మాట్లాడుకుందామండి. డైట్ కదండి, చూసారా వెనకల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాగే ఉన్నాయి. అది ఒక ఎపిసోడ్ చేశాను అనమాట. నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను, ఏమేమి తినాలనిపిస్తోంది, అవైతే పెట్టాను అనమాట. వర్షం పడుతుంది, నేను కిటికీ క్లోజ్ చేసి వస్తాను. బయట బోల్డ్ అంత పెద్ద వర్షం పడుతుంది అనమాట. కిటికీలో నుంచి ఇలా వర్షం వచ్చేస్తుంది అనమాట. వంటగదిలో కూడా ఇలా పడిపోతుంది వచ్చిందంటే కనుక, అందుకని క్లోజ్ చేయడానికి అయితే వెళ్ళాను. చెప్పాను కదా, నేను చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. మొదటి నుంచి కూడా నాకు తెలుసు నా బాడీ స్టార్టింగ్ ఒక 16 years, 17, 18 పెళ్లికి ముందు బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్న బాడీ, చాలా సన్నగా ఉన్నాను అనమాట. నేను పాత ఫోటోలు ఏమైనా ఉంటే కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను. అసలు నమ్మలేరనమాట, ఇంత లావ్ అయితే నేను లేను. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది నా బాడీ కాదు, నేను కాదు, ఇలా అయిపోయానేంటి అని అనిపిస్తుంది అనమాట. బట్ ఎవ్రీ లేడీకి కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నది లేడీస్ అయితే కనుక మీకు నాలాగా ఫీలింగ్ కలిగిందా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు, స్టడీ టైంలో, మీరు కాలేజ్ టైంలో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మనం అంతే ఫిట్నెస్తో ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా సాధ్యం అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే వద్దండి. చాలా మంది ఉన్నారు, సెలబ్రిటీలు, లేకపోతే ఫిట్నెస్ ట్రైనర్లు చాలా మంది ఉన్నారు, న్యూట్రిషనిస్టులు మనం చూస్తున్నాం కదా. వాళ్ళ 50s, 60s కూడా వాళ్ళు 30, 35 లాగా కనిపించే డాక్టర్స్ మనకు ఉన్నారనమాట. చాలా మంది ఉన్నారు. హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటానండి. ఇక మొదటగా మనం మాట్లాడుకున్నాం కదా, డైట్ అయితే అబ్సల్యూట్లీ అవసరం అండి. మనం మంచి డైట్ తీసుకోవటం, పోషకాలు సరిగ్గా ఇవ్వటం మనం కంపల్సరీ ఇవ్వాలన్నమాట. రెండోది ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుందంటే మన బాడీ అంతా స్ట్రక్ అయిపోతుందండి, అన్ని జాయింట్స్ అన్ని పట్టేసుకుంటాయి అనమాట, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట. కాబట్టే మనం ఎక్సర్సైజ్, దీనివల్ల ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ వచ్చేస్తారు అనే థాట్తో కాదండి. మనం ఎవ్రీడే మనము రొటీన్ చేసుకోవాలి కదా, లేవాలి, నడవాలి, అన్ని పనులు చేసుకోవాలి. అన్ని పనులు చేసుకోవాలంటే బాడీలో కదలికే కదా మనకు కావాలి. మనమే రోబోట్లు కాదు కదా, ఇలా వెళ్ళలేం కదా, అదైనా కదలాలి కదా. కాబట్టి ఈ కదలికలు, బాడీ యొక్క మూమెంట్స్, కదలికలు బాగుండడం కోసమే మనం ఎక్సర్సైజ్ చేయాలి. మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే, ఇవాళ రేపు ఎవరికి స్ట్రెస్ లేదండి. చిన్న పిల్లోడు, LKG పిల్లాడి దగ్గర నుంచి 100 సంవత్సరాలు ఒకవేళ బ్రతికి ఉంటే, 100 ఏళ్ల వాళ్ళు ఉంటే 100 ఏళ్ల వాళ్లకు కూడా స్ట్రెస్ ఉందండి.
కొంతమంది ఏదో సాధువులు, కొంతమంది గురువులు అలాంటి వాళ్ళే మైండ్ఫుల్గా స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నారేమో. మేబీ వాళ్లకు కూడా కొన్ని రకాల స్ట్రెస్లు ఉంటాయని నేను అనుకుంటానండి. కాబట్టి స్ట్రెస్ని అధిగమించడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్, ఫిజికల్, మెంటల్, ఎడ్యుకేషనల్ బోలెడంత స్ట్రెస్ అయితే ఉంది. కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయాల్సిందే. కాబట్టి మనం మెడిటేషన్ చేయాలి. కొద్దిసేపు అయినా మనం మెడిటేషన్ చేయాలి, ప్రకృతితో కొద్దిసేపు గడపాలి. 5 పంచభూతాలు ఉన్నాయి కదండి. పంచభూతాలు మనలో ఉన్నాయి, అలాగే బయట ఉన్నాయి. ఆకాశము, గాలి, నీరు, కొంచెం ప్రకృతితో మనం గడిపినట్టయితే మనకి ఆరోగ్యం బాగుంటుంది అని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. నేను బిలీవ్ చేసే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక సప్లిమెంటేషన్ ఎందుకు అంటే చూడండి, ఒక 50 ఇయర్స్, 40 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి ఫుడ్ ఐటమ్స్ లో ఎంత కల్తీ ఉంది అనేది మనకు తెలుసండి. పాలు ఇప్పుడు నేను లాస్ట్ 25 ఇయర్స్ క్రితం, అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు వేసే పాలు చాలా ప్యూర్గా ఉండేవండి. ఇప్పుడు పాలు అసలు ప్యూర్ కాదు. ప్యాకెట్ పాలు నేనైతే పూర్తిగా అవాయిడ్ చేశాను అనమాట. అంతకుముందు కాఫీ చాలా ఎక్కువ తాగేదాన్ని, ఇప్పుడు కాఫీ పూర్తిగా అవాయిడ్ చేశాను. పాల కాఫీ అయితే అవాయిడ్ చేశాను. బట్ బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నాను, విత్ షుగరే తాగుతున్నాను, వితౌట్ షుగర్ తాగట్లేదు. అలవాటు అయిపోయింది అనమాట. బట్ షుగర్ని కూడా నెమ్మదిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మైండ్లో అయితే ఉంది, ఇంకా ఆచరణలోకి రాలేదు. మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే మీకు ఉపయోగపడుతుంది అనే విషయానికి మాట్లాడుతున్నాను అనమాట. మీరు కూడా వీటిల్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకునేది ఉంటే చేసుకోండి. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలా, మెడిటేషన్ ఎంతసేపు చేయాలి, సప్లిమెంటేషన్ ఏం ఉపయోగపడుతుంది అనేవి అన్ని మనం స్పెషల్లీ తర్వాత ఫుల్ ఎపిసోడ్స్ అయితే చేసుకున్నాము. నా వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయండి. షార్ట్ ఫామ్లో చిన్నగా అలా చెప్పేయి అని అంటే నాకు రావట్లేదు. యాక్చువల్లీ పెద్దగా లెంతీగా మాట్లాడుతున్నానేమో అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను మీకోసం ఎస్పెషల్లీ నేను ట్రైన్ అవుతాను ఫాస్ట్గా చెప్పేసేయడానికి. సరే, ఈ 4 పిల్లర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అయితే మాట్లాడుకుందాం. సరే, ఈ 4 పిల్లర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అని అయితే మనం తెలుసుకున్నాం కదా. ఆచరణలోకి అయితే తీసుకురండి, నెమ్మదిగా తీసుకురండి. నాకు కూడా బాడీలో ఫుల్ పెయిన్స్ అయితే ఉన్నాయి. మరొక విషయం మీకు చెప్పాల్సి, నేను అది తీసుకొని వచ్చి చెప్తాను. ఇంపార్టెంట్ విషయం మీకు ఒకటి చెప్పాలి అన్నాను కదండి. నేను త్వరలోనే ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే చేస్తాను అనమాట. ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని వాడేస్తానండి నేను. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాకు వచ్చినప్పుడు, ఈవెన్ ఇప్పటికీ కూడా నేను నా స్పైనల్ కొంచెం ప్రాబ్లంతోనే ఉంది, నొప్పితో నేను సఫర్ అవుతున్నాను అనమాట. చాలా వియర్డ్ పెయిన్ వస్తుంది అనమాట. చాలా అతి దారుణమైన పెయిన్ అయితే నేను అనుభవిస్తూ ఉన్నాను. బట్ నా రొటీన్ నేను చేయటానికి ఎంత మొండి పట్టుదలతో అయితే నేనైతే నడుస్తున్నాను అనమాట. అన్ని పనులు చేస్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్తో నేను చాలా విసిగిపోయాను. కాదనట్లేదు, అవసరాన్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి. బట్ ఎక్కువ మెడికేషన్ తీసుకుంటున్నానేమో అని చెప్పి నేను స్టాప్ చేయడం జరిగింది. అంటే దాని యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బోల్డన్ ఉంటాయి. ఎప్పుడు డ్రౌజీగా ఉండటం లాంటి వల్ల నేను విసిగిపోయాను అనమాట. చెడ్డమని చెప్పట్లేదండి, మంచి చెడు అన్నిట్లోనూ ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏది అన్ని నేను వ్యతిరేకించట్లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ అవసరమైనప్పుడు తీసుకోవాల్సిందే. బట్ నేను స్టాప్ చేశాను ప్రస్తుతానికి. అట్లని పూర్తిగా స్టాప్ చేయలేం కదా. జ్వరం వస్తే వేసుకోవటమో, జలుబు వస్తే వేసుకోవటమో తప్పదనమాట. తర్వాత బిఫోర్ నేను చాలా ఏళ్ల క్రితం వచ్చి నేను ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా నేను కొన్ని వాడి ఉన్నాను. అప్పుడు కొన్ని రకాల సమస్యలు ఉంటాయన్నమాట. ఓవర్ హీట్ అనేది ఒక సమస్య ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఈ మెడిసిన్ అయితే వాడుతున్నాను అనమాట. ఇదేంటి అంటే ఇది ప్యూర్గా హోమియోపతి అండి. ఒక డాక్టర్ అయితే ఉన్నారు మనకి హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఒక డాక్టర్ అయితే ఉన్నారు. ఆయన ఫీజు అయితే ఏం తీసుకోరు, కానీ ఆయన ఈ మెడిసిన్ అంటే ఇది ఒక్కొక్క బాటిల్ 100 రూపీస్ అనమాట. ఇవి అయితే నేను వాడుతున్నాను అనమాట. ఇది చూసారా, ఇది రుమటాయిడ్కి, ఇది స్పైన్కి అనమాట. ఇది రుమటాయిడ్ తగ్గటానికి, ఇది స్పైనల్ ప్రాబ్లం తగ్గటానికి, ఇది సైనస్ అండ్ అస్థమా తగ్గటానికి అనమాట. సరే, ఈ మెడిసిన్ ఇది నేను ఫస్ట్ టైమే అనమాట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం. ఒక ఫ్రెండ్ సజెషన్తో అయితే వెళ్ళాను. అలాగే వాళ్ళు తయారు చేసిన ఒక పెయిన్ రిలీఫ్ బామ్ అనమాట. ఇది కూడా 130 రూపీస్. అవి అయితే ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట.
సరే నాకు కొంచెం బెటర్గా అయితే ఉందండి, కాదని చెప్పకూడదు కదా, మనకి రిజల్ట్ అయితే కనిపిస్తోంది. బట్ నాకు ఇంకా బ్యాక్ బోన్లో పెయిన్, కొద్దిగా మోకాళ్ళల్లో నొప్పి, అలాగే నెక్లో పెయిన్ అయితే ఉంది. మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలన్నమాట. ఇంకేమైనా మెడిసిన్ ఇస్తారా ఇది కాకుండా అనేది తెలుసుకోవాల్సింది. బట్ ఇది ఇంకా ఎన్నాళ్ళు వాడాలి, కొంచెం ఇంకా లాంగ్ టర్మ్లో వాడాలేమో నాకైతే తెలీదు. ఒక్కసారి అయితే వెళ్ళాను అనమాట, ఈ మెడిసిన్ అయితే తీసుకొచ్చాను. కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా 100కి 100 తగ్గిపోలేదు. అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా అండి. చాలా ఏళ్ల నుంచి ఉన్న సమస్య ఇలా చిటికలో ఒక్క రోజులో పోవాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సరే వెయిట్ చేస్తున్నాను, మెడిసిన్స్ అయితే వాడుతూ ఉన్నాను. ఇది ప్రస్తుతానికి లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో నేను స్టాప్ చేస్తున్నాను. ఇవి నా ఆరోగ్యానికి సంబంధించి, నేను వాడుతున్న మెడిసిన్కి సంబంధించి, నేను బిలీవ్ చేసే పద్ధతుల గురించి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదు. మీ ఇష్టాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.